హలో అండి. నేను అసలు ఇలాంటి వీడియో చేస్తానని అస్సలు అనుకోలేదండి. ఇది ఏమంటే మాకు బాగా తెలిసిన కస్టమర్ అనమాట. మా షాప్ లైన్లోనే ఉంటారు. బాగా తెలిసిన కస్టమర్. ఈ బ్లౌజ్ పీస్ తెచ్చినప్పుడు నేను చెప్పాను, ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, గుచ్చుకుంటుంది మేడం, వేసుకోలేరు అని. అయినా సరే కాదు, కాటన్ బ్లౌజ్ పీసు నాకు లైనింగ్ లేకుండానే కావాలి అన్నారు. జస్ట్ లైనింగ్ లేకుండా నేను స్టిచ్ చేసి ఇచ్చాను. స్టిచ్ చేసి ఇచ్చిన తర్వాత తను ఒంటి మీద పెట్టుకుంటే బాగా గుచ్చుకుంటుందని చెప్పేసి మొత్తం చక్కగా ఓపెన్ చేసి అన్నీ ఏ పార్ట్కి ఆ పార్ట్ ఓపెన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి దీనికి లైనింగ్ వేసి స్టిచ్ చేసి ఇవ్వండి అని అన్నారు. తెలిసిన వాళ్ళు కదా, ఇంకా మనీ కూడా ఇంకా తీసుకోలేదన్నమాట, స్టిచ్ చేసిన మనీ. ఇప్పుడు మళ్ళీ దీనికి లైనింగ్ వేసి మళ్ళీ సెకండ్ టైం స్టిచ్ చేయాలి. చూడండి, ఫస్ట్ టైం నేను చెప్పినప్పుడు వింటే మాకు ప్రాబ్లం ఉండదు కదా. చూడండి, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, గుచ్చుకుంటుందని దీనికి లైనింగ్ వేస్తాను అంటే వద్దు, లైనింగ్ బ్లౌజ్ రేట్ ఎక్కువ, నాకు ఇలానే కావాలన్నారు. ప్లెయిన్గా కుట్టించిన తర్వాత గుచ్చుకుంటోంది, మళ్ళీ దీనికి లైనింగ్ వేయండి, నేను అంతా అస్సలు వేసుకోలేకపోయాను అని చెప్పి చక్కగా అన్ని ఏ పార్ట్కి ఆ పార్ట్, షేప్ పట్టి, హుక్స్ పట్టి, కాజా పట్టితో సహా తీశారు. అసలు ఆవిడ ఓపిక మెచ్చుకోవాలి. కానీ ఫస్ట్ టైం మేము చెప్పినప్పుడు వింటే మాకు ఇలా ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజు మళ్ళీ దీనికి లైనింగ్ పరిచి కట్ చేసి మళ్ళీ దీన్ని స్టిచ్ చేసి ఇస్తే మాకు ఇచ్చేది ఒక ఛార్జీనే కదా, 2 బ్లౌజులు ఛార్జ్ ఏం తీసుకోగా, ఒక ఛార్జీనే ఇస్తారు. ఒకసారి ఆలోచించండి మేడం, ఎవరైనా మీ కస్టమర్లలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం చెప్తే వినకుండా వాళ్ళు చూసిన తర్వాత ఇది వాళ్ళకైనా వేస్టే, మనకైనా వేస్టే కదా. ఆవిడ విప్పదీసి మళ్ళీ లైనింగ్ వేయమన్నారు కాబట్టి మనం లైనింగ్ వేస్తాం, స్టిచ్ చేస్తాం, ఒక ఛార్జ్ అన్న వస్తుంది. అదే కొంచెం అసలు విప్పదీయని వాళ్ళు ఉంటే ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి 100 ఉంటుంది. ఆ 100 రూపీస్ బ్లౌజ్ పీసు వేస్టే అవుతుంది, స్టిచ్చింగ్ ఛార్జీ వేస్టే అవుతుంది. అదే ఇంకా కొంత తెలివైన వాళ్ళైతే వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఆ బ్లౌజు కుదరలేదు, పట్టలేదు మాకు అని చెప్పేసి చేస్తారు కూడా. ఈ బ్లౌజు నేను లైనింగ్ వేసిన తర్వాత కూడా ఎలా ఉందో నేను మీకు వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రాబ్లం మీకు కూడా ఎదురైతే, మీరు ఈ వీడియో చూసే వాళ్ళలో టైలర్స్ కనుక ఉంటే, ఇలాంటి ప్రాబ్లం మీకు ఎదురైతే మీరు ఏం చేస్తారు, కస్టమర్ని ఎలా ఒప్పించాలో ఒకసారి నాకు కామెంట్ చేయండి ప్లీజ్.